వెల్కమ్ టు బాసరా ఇన్స్టిట్యూట్. నా పేరు దాసరి శ్రీనివాస్, బాసరా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. నాణ్యతకు మారు పేరు బాసరా. ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నటువంటి సంస్థ బాసరా ఇన్స్టిట్యూట్. ఏపీ డిఎస్సికి సంబంధించి మనం గుంటూరు బ్రాంచ్లో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ అండ్ బయో సైన్స్ బ్యాచ్లు 2 ప్రారంభమైనాయి. సో ఈ 2 ఉద్యోగాలు అంటే ఫిజికల్ సైన్స్ ఉద్యోగం కానీ అండ్ బయో సైన్స్ ఉద్యోగం కానీ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఈ 2 ఉద్యోగాలు బాసరతోనే సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఇవాళ నేను ఫిజికల్ సైన్సే కనుక ఎగ్జాంపుల్ చూసినట్లయితే గత 60 మంది ఒక 20 రోజుల నుంచి ఒక 60 మంది స్టూడెంట్స్ మనకు రావడం జరుగుతుంది. మనం కంటిన్యూస్గా క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ రన్ చేస్తున్నాం. ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. కాబట్టి ఈ 60 మందిలో సుమారుగా ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఇంకా కష్టపడితే 60 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పలేను, కానీ ఒక 90% అంటే ఒక ఇయర్లీ 90% వరకు మనం ఉద్యోగాలు తెప్పించేటువంటి అవకాశం ఉంది. ఇవాళ వాళ్ళు బాసరా ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోవడం మూలంగా మన అతి తక్కువ మందిలోనే మనం దాదాపు సుమారుగా ఒక 90% సక్సెస్ రేటును సాధించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ బాసరా ఇన్స్టిట్యూట్ స్కూల్ అసిస్టెంట్లో కావచ్చు, గురుకులాలు కావచ్చు, మొన్న 2023 గురుకులాలు కనుక చూసుకున్నా టాప్ 10 ర్యాంక్లో 7 ర్యాంక్స్ బాసరే. మొత్తం ఉద్యోగాలలో 70 నుంచి 80% ఉద్యోగాలు బాసరవే. ఎందుకు వస్తున్నాయి అంటే ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. నేను ఇప్పుడు చెప్పేటువంటి వీడియో కూడా నేను మళ్ళీ మీరు బాసరా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటున్నటువంటి అభ్యర్థులను అడగండి. గత సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నారు వాళ్ళు, కానీ వాళ్లకు ఇంతకుముందు ప్రిపేర్ అవుతున్నటువంటి దానికి ఇప్పుడు నేర్చుకుంటున్నటువంటి దానికి ఖచ్చితంగా వాళ్ళకు ఒక వేరియేషన్ అనేది కనిపిస్తుంది. సో మేము ఇలానే వెళ్ళి కనుక ఇంతే చదివి ఉంటే కనుక మాకు ఉద్యోగం రాలేకపోయేది అని వాళ్ళకు అర్థమవుతుంది. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో మీరు చదివిందే ఫైనల్ అని మీరు అనుకుంటున్నారు, అది కాదు, అది ఫైనల్ అనేది కాదు. ఎందుకంటే సబ్జెక్ట్ అనేది ఇంటర్మీడియట్లో కూడా ఇంటర్మీడియట్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో ఎక్కడో ఒక్క మార్కులో తేడా ఒక్క బిట్టుతోటే మీరు ఉద్యోగం అనేది కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మీరు చదువుతున్నదే ఫైనల్ అని ఎప్పుడు అనుకోకండి. క్వశ్చన్ పేపర్ అనేది, ప్రశ్నపత్రం అనేది ఒక్కొక్క విధంగా ఒకసారి ఈజీ రావచ్చు, చాలా హార్డ్ రావచ్చు. ఈజీ వస్తే అందరు చేయగలుగుతారు, కానీ ఆ ఈజీ పేపర్లో కూడా కనీసము ఒక 10% క్వశ్చన్స్ అయినా కూడా హార్డ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు మీరు చదివేటువంటిది చాలా డెప్త్గా అండ్ అప్లికేటెడ్ ఓరియంటెడ్లో చదవాలి. అలా చదివితేనే సక్సెస్ రేటు అనేది ఉంటుంది. వాళ్ళ ఫిజికల్ సైన్స్కు సంబంధించినటువంటి రాష్ట్రంలో ఎక్కడ కూడా బ్యాచెస్ నాకు తెలిసినంత వరకు 1 or 2 ప్లేస్లో నడుస్తున్నట్టుందేమో, కానీ మనం ఎక్స్క్లూజివ్గా పర్ఫెక్ట్గా డిఎస్సి ప్యాటర్న్లో స్కూల్ అసిస్టెంట్ స్థాయిలో మనము సబ్జెక్ట్ని ఇస్తున్నాము. కాబట్టి 100కు 100% మిస్ అయ్యే ఛాన్సే ఉండదు. మీరు కష్టపడితే 100కు 100% సక్సెస్ అయ్యేటువంటి అన్ని అవకాశాలు వాళ్ళ గుంటూరు బ్రాంచ్లో ఫిజికల్ సైన్స్కు ఉన్నాయి. అదేవిధంగా బయో సైన్స్ కూడా మనము బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే కొంచెం బయో సైన్స్ లేట్గా స్టార్ట్ చేసినాం. చాలామంది అభ్యర్థులు ఈ వీడియో ప్రధానంగా మెయిన్గా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక బయో సైన్స్ అభ్యర్థులకు ఒక భరోసా ఇస్తున్నా. నేను ఇవాళ బయో సైన్స్ బ్యాచ్ 5 ఉన్నా, 10 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, 200 మంది ఉన్నా, ఎంతమంది ఉన్నా ఆల్రెడీ ఇప్పటికీ ఒక 10 మెంబర్స్ వరకు జాయిన్ అయ్యారు. ఖచ్చితంగా వాళ్ళకి రెగ్యులర్గా క్లాసెస్ రన్ అవుతున్నాయి. సో చాలామంది అభ్యర్థులు కంటెంట్ టెట్లో కూర్చోబెడుతూ బయట ప్లేస్లో టెట్లో కలిపి చెప్తున్నారు సార్ అని అంటున్నారు. మా దగ్గర ఎక్స్క్లూజివ్గా కేవలము ఓన్లీ డిఎస్సి పర్పస్లోనే ఇంటర్మీడియట్ సిలబస్తో పాటు మంచి ఫ్యాకల్టీని అరేంజ్ చేసిన, ఇంటర్మీడియట్లో కార్పొరేట్లో మంచిగా వర్క్ చేసేటువంటి ఫ్యాకల్టీకి ఇంటర్మీడియట్ సిలబస్కు ఒక టీము అండ్ స్కూల్ సిలబస్కు ఒక టీం, ఒక ఫ్యాకల్టీని అరేంజ్ చేసి 2 ఇంటర్మీడియట్ సపరేట్గా, స్కూల్ సెక్షన్ సపరేట్గా చెప్పిస్తా. అండ్ మీకు బాసరకు ఎందుకు రావాలి 2 సబ్జెక్టులకు, ఫిజికల్ సైన్స్ అయినా బయో సైన్స్ అయినా బాసరనే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అని నేను అడిగితే ఈ 2 సబ్జెక్టులకు స్టేట్లో ఉన్న టాప్ ఫ్యాకల్టీ బాసరా ఇన్స్టిట్యూట్లో ఉన్నారు. ఎందుకంటే ఫిజికల్ సైన్స్ మెథడాలజీ కనుక తీసుకున్నట్లయితే డాక్టర్ వేణుగోపాల్ సారు, అదేవిధంగా బయో సైన్స్ మెథడాలజీ కనుక తీసుకున్నట్లయితే విక్రమ్ సారు, ఈ 2 ఫ్యాకల్టీ గురించి
2 తెలుగు రాష్ట్రాలలో ప్రతి అభ్యర్థికి ఫిజికల్ సైన్స్ అండ్ బయో సైన్స్ అభ్యర్థికి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇలా విక్రమ్ సారు మీకు వల్ల ఎంత యూజ్ అవుతుంది అనేది మీరు బాసరా ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ఒక్కసారి మీరు చూడండి. చూస్తే అర్థమవుతుంది మీరు బాసరనే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి 2 సబ్జెక్టులకు అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఈ బయో సైన్స్ కూడా 2018లో తీసుకున్న ఇక్కడ తెలంగాణలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం అంటే ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుంది ఒక మహబూబ్నగర్ 2018లో ఒక నల్గొండ జిల్లాలో 12 పోస్టులు ఓపెన్లో ఉంటే 8 బాసరా ఇన్స్టిట్యూట్కి వచ్చినాయి. అంత రిజల్ట్ ఇచ్చిన మొన్న దాదాపు 120 పైన పీజీటీలు ఉంటే దాదాపు 60 నుంచి 70 వరకు కేవలం బాసరా ఇన్స్టిట్యూట్కే వచ్చినాయి. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే రిజల్ట్ వస్తుంది. కోచింగ్ తీసుకున్నంత మాత్రంన ఉద్యోగం రాదు. సో ఆ కోచింగ్కి సంబంధించినటువంటి ఎలాంటి ఫ్యాకల్టీ చెప్తే మీ దగ్గర ఎంత సబ్జెక్టు ఉన్నా కానీ ఇక్కడ నేర్చుకునేటువంటిది అడిషనల్గా నేర్చుకుంటారు, ఖచ్చితంగా నేర్చుకుంటారు. ఇక్కడ అడిషనల్గా నేను క్లాస్ తీసుకుంటున్నా కూడా దాదాపు 10-15 సంవత్సరాల నుంచి టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు అందులో. కానీ వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళకి తెలియంది ఖచ్చితంగా ఇక్కడ నేర్చుకుంటారు. సో అదే చెప్తున్నా నేను ఒక 4 to 5 months కనుక మీరు టైం స్పెండ్ చేసి బాసరా ఇన్స్టిట్యూట్ లాంటి సెంటర్లో కోచింగ్ తీసుకుంటూ ఒక 4 to 5 months కనుక మీరు దానిపైన ప్రిపరేషన్లో కనుక ఉన్నట్లయితే 100కు 100% సక్సెస్ అవుతారు. సో క్వశ్చనింగ్ అనేది చాలా అప్లికేటెడ్ ఓరియంటెడ్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం గెస్ చేసి నేను సుదీర్ఘ ఇక్కడ ఈ ఫీల్డ్లో ఎంతో అనుభవం ఉంది, గురుకులాలు చెప్పించినాము, స్కూల్ అసిస్టెంట్ మీకు అక్కడ మోడల్ స్కూల్స్ కావచ్చు అండ్ గురుకులాలు కూడా ఉన్నాయి. అక్కడ కూడా టీజీటీలు కూడా అక్కడ ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి పీజీటీ సిలబస్ మొత్తం టోటల్గా కవర్ కాకుండా టీజీటీ సిలబస్ ఖచ్చితంగా మీకు స్కూల్ అసిస్టెంట్ అంటేనే టీజీటీ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ బైలింగ్వెల్లో బ్యాచెస్ రన్ అవుతున్నాయి. కాబట్టి బయో సైన్స్ కావచ్చు అండ్ ఫిజికల్ సైన్స్ కావచ్చు ఈ 2 సబ్జెక్టులకు సంబంధించి బైలింగ్వెల్లో కూడా మనం బ్యాచెస్ రన్ చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఉన్న ప్రతి అభ్యర్థి యూజ్ చేసుకోండి. సో మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ రిజల్ట్ మనము ఇవన్నీ చూస్తాము. ఎందుకంటే నేను ఈ రిజల్ట్ ఇచ్చిందన్నదానికి కూడా కారణము నేను ఏపీడిఎస్సిలో మీకు ఎంత తక్కువ 2018లో మనము ఏపీడిఎస్సిలో కనుక తీసినట్టయితే ఒక 30 to 35 మెంబర్స్ పైననే ఉంటేనే దాదాపు 15కు పైననే మనము ఫిజికల్ సైన్స్ ఉద్యోగాలు ఇచ్చినాం. అందులో డిస్ట్రిక్ట్ 2nd ర్యాంకు కావచ్చు, 9th ర్యాంకు, ఇట్లా 13, 14 and 4th ఇట్లాంటి ర్యాంక్స్ ఇచ్చినాము. సో మీకు ఈ బ్యాచెస్ అనేది 29వ తారీఖు అంటే సోమవారము మళ్ళీ మనము సైక్లిక్ బ్యాచెస్ అండి మనము బ్యాచెస్ రన్ చేస్తున్నాం. ఇది సైక్లిక్ బ్యాచెస్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఫిజికల్ సైన్స్ చాలా వరకు సిలబస్ మనం ఒకరి కోసము న్యూ జాయినింగ్స్ అని మనము స్లో చేసేది అవసరం లేదు. ఎందుకంటే సిలబస్ రన్ అవుతూనే ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 4 యూనిట్స్ ఇప్పటికే అయిపోయినాయి. కాబట్టి ఏ ఒక్కరి కోసం అనేది మనం బ్యాచ్ ఉండదు. కానీ మీరు కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా ఆ యూనిట్ మధ్యలో ఉంటేనే మీకు ప్రాబ్లం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జువాలజీ స్టార్ట్ అయింది, మన రీసెంట్గానే బ్యాచ్ స్టార్ట్ చేసినాం. జువాలజీ జెనెటిక్స్ పార్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ మళ్ళీ ఎవాల్యూషన్ ఏదో స్టార్ట్ చేస్తుంటారు. కాబట్టి ఆ యూనిట్ వరకు ఏదైనా మిడిల్లో ఉంటేనే ఇబ్బంది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ కూడా సౌండ్ అయిపోయినట్టుంది, లైట్ అయిపోయింది, ఇంకా ఇట్లా టాపిక్స్ అయిపోతూనే ఉన్నాయి. సో అట్లా ఏదైనా ఒక టాపిక్ మధ్యలో ఉంటేనే మీకు ప్రాబ్లం అవుతుంది తప్ప మళ్ళీ కొత్తగా ఒక్కొక్క ఫ్యాకల్టీ ఒక్కొక్క టాపిక్ స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఇది ఫ్రెష్ బ్యాచ్ లేదా అని ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఏ టాపిక్ ఏ యూనిట్కు ఆ యూనిట్ సపరేట్ ఉంటుంది. కాబట్టి సో ఇది వస్తే అది రావాలనేది ఎలాంటిది లేదు. కాబట్టి ఆ యూనిట్లో ఉన్నటువంటి 2-3 రోజులే మీకు ప్రాబ్లం అవుతుండొచ్చు తప్ప సో కొత్త బ్యాచ్ కోసము వెయిట్ చేసి ఉండవలసిన అవసరం లేదు. ఏదున్నా ఒకటే బ్యాచ్ సైక్లిక్ బ్యాచెస్ రన్ అవుతాయి. కాబట్టి అవకాశం ఉన్నటువంటి అభ్యర్థులు యూజ్ చేసుకోండి. కంపల్సరీ ఎంత స్ట్రెంత్ ఉన్నా ఫిజికల్ సైన్స్ అంటే ఆల్మోస్ట్ స్టేట్లోనే టాప్ ప్లేస్లో హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్నటువంటి సంస్థగా ఎదిగింది. అండ్ బయో సైన్స్ అభ్యర్థులకు కూడా నేను ఒక అష్యూరెన్స్ ఇస్తున్నా, ఎంతమంది ఉన్నా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తా. 10 మంది ఉన్నా 50 మంది ఉన్నా 100 మంది ఉన్నా బ్యాచ్ రన్ అవుతుంది. ఒకసారి బ్యాచ్ స్టార్ట్ చేసిన తర్వాత సో చాలామంది అభ్యర్థులు సార్ తక్కువ స్ట్రెంత్ ఉంది కదా బ్యాచ్ రన్ అవుతుందా అంటే అందుకే నేను ఒక వీడియో చేస్తున్నా. సో కంటిన్యూగా క్లాసెస్ రన్ అవుతూనే ఉంటాయి. అది ఎంతమంది ఉన్నా కూడా మేము బ్యాచెస్ రన్ అవుతాయి. ఎందుకంటే సో ఇక్కడ నేను
ఈ మేడం గారు మొన్న ఫిజికల్ సైన్స్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి 2023లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన మేడం కనుక తీసుకుంటే వీళ్ళు కరోనా టైంలో వచ్చినటువంటి వాళ్ళు. ఆ మేడం ఆల్రెడీ 2018లో కూడా నా దగ్గర కోచింగ్ తీసుకుంది. 18లో ఉద్యోగం రాలే మేడంకు, 18లో ఉద్యోగం రాలే, కానీ మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకుంది. మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకొని కరోనా టైంలో ఉన్నప్పుడు 19-20 మంది ఉంటేనే మనం బ్యాచ్ రన్ చేసినాం. 19-20 మంది ఉన్నప్పుడే మనకు కాంప్రమైజ్ కాకుండా మనం సబ్జెక్ట్ ఇచ్చినాం కాబట్టి ఇవాళ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కొట్టింది. అంటే స్ట్రెంత్ ఎక్కువ ఉంటే ఒక విధంగా, తక్కువ ఉంటే ఒక విధంగా చెప్పేది ఉండదు. ఎందుకంటే ఈ మేడం మనం ఆ రోజు కనుక మనం ఎలాంటి కాంప్రమైజ్ అయినా కూడా ఇక్కడ ఈమెకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేది కాదు. అందులో ఇంకొక నిదర్శనం, వీళ్ళందరూ కూడా నేను లాస్ట్ టైం 2018లో విజయవాడ బ్రాంచ్లో కాంప్రమైజ్ అయ్యి నేను క్లాసెస్ కనుక చెప్పి ఉంటే వీళ్ళకు ఉద్యోగాలు వచ్చేవే కాదు. ఎందుకంటే ఇందులో ఒక మేడం వాళ్ళ క్లాస్లో ఎవరికి ఉద్యోగం రాలేదు, అలా బీఎడ్ ఫ్రెండ్స్లో ఎవరికి ఉద్యోగం రాలేదు. ఆ ఒక్క ఆమెనే మన దగ్గర బాసరా ఇన్స్టిట్యూట్ వచ్చి జాయిన్ అయింది, ఆమె ఉద్యోగం సాధించింది. ఇప్పటికూ వాళ్ళంతా కూడా వాళ్ళకు ఉద్యోగం రాలేదు, గవర్నమెంట్ ఉద్యోగాలు రాలేదు. అంటే ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాం కాబట్టి. మళ్ళీ ఒక ఉదాహరణ కూడా యాదగిరి గారని 2018లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బయాలజీలో. ఇతను మన దగ్గర నేను ఏదైతే స్టూడియో ఇప్పుడు వర్క్ స్టూడియోలో ఉన్నానో ఈ స్టూడియోనే ఒకప్పుడు క్లాస్ రూమ్, ఇది ఒక 40-50 మంది పట్టే క్లాస్ రూమ్. కానీ ఆ రోజు కూడా వాళ్ళు కేవలం 22-25 మందే ఉన్నారు లాంగ్ టర్మ్ బ్యాచ్లో నాకు. సో అప్పుడు లాంగ్ టర్మ్ దాదాపు తను నా దగ్గర 3 సార్లు కోచింగ్ తీసుకున్నాడు. థర్డ్ టైం 3 సార్లు కోచింగ్ తీసుకున్నాడు, 2 నుంచి 3 సార్లు కోచింగ్ తీసుకున్నాడు. కానీ ఆ ఫస్ట్ టైము ఎంత తక్కువ మంది ఉన్నా కూడా మనం అలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం కాబట్టి ఇలా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కావాలి. ఇంట్లో చూసుకుంటే ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉంటాయి. కాబట్టి తక్కువ మంది ఉన్నా ఎక్కువ మంది ఉన్నా వన్స్ బ్యాచ్ స్టార్ట్ చేసిన వీళ్ళు బయోసైన్స్ కూడా వీళ్ళ లైఫ్ మొత్తం కూడా ఇలా బాసరా ఇన్స్టిట్యూట్ని గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే వీళ్ళ ఫ్రెండ్స్ ఇప్పుడు బయోసైన్స్ వాళ్ళు వీళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి గుంటూరులో, విజయవాడలో. వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ ఉద్యోగాలు 1/2 మార్క్ పోయినామో 1 మార్క్ పోయినామో సార్ అని, బ్యాచ్ ఎప్పుడు రన్ అవుతుంది, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్ అని మళ్ళీ వాళ్ళు వచ్చిపోతున్నారు. అంటే చూడండి, ఒక్క చిన్న మిస్టేక్, ఒక సక్సెస్, ఒక 50% మీ యొక్క సక్సెస్ అనేది మీకు ఒక ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోవడంలో ఉంటుందండి. ఇవాళ బాసరా ఇన్స్టిట్యూట్ని కనుక మీరు నమ్మి మీరు సెలెక్ట్ చేసుకుంటే మీరు 50% సక్సెస్ అయినట్టే. నేను గ్యారంటీ, నేను అష్యూరెన్స్ ఇస్తున్నా. బాసరా ఇన్స్టిట్యూట్ ఈవెన్ బయోసైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ ఇద్దరు మనం 2 కోర్సులు పెట్టినాము. సో ఈ 2 కోర్సులే పెట్టినాం కాబట్టి ఈ 2 కోర్సుల గురించే చెప్తున్నా నేను. ఈ 2 కోర్సులు ఎవరైతే బాసరా ఇన్స్టిట్యూట్ నమ్మి గుంటూరుకు మీరు రండి. హాస్టల్ రెండోది ఇంకొకటి, చాలామంది హాస్టల్స్ ఫెసిలిటీ ఉందంటే నెంబర్ ఆఫ్ హాస్టల్స్ ఉన్నాయి. నేను గుంటూరుని సెలెక్ట్ చేసుకోవడం కూడా హాస్టల్ ఫెసిలిటీ ఇన్స్టిట్యూట్ చుట్టూ దాదాపు సుమారుగా 100 హాస్టల్స్ ఉన్నాయి కాబట్టి అది మీకు ఎలాంటి హాస్టల్స్కు ఇబ్బంది లేదు. ఏ నైట్ ఏ టైం వచ్చినా కూడా మీకు ఈ నెంబర్లో కాల్ చేయండి, వాళ్ళు హాస్టల్ అడ్రస్ చెప్తారు, డైరెక్ట్ హాస్టల్కి వెళ్ళిపోవచ్చు. సో కాబట్టి హాస్టల్స్ గురించి ఇబ్బంది పడడం అవసరం లేదు, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. సో కాబట్టి అభ్యర్థులు మీరు లాంగ్ అవుతుందో ఇంకోటి అవుతుందో అని ఆలోచిస్తే మళ్ళీ సంవత్సరాలు మళ్ళీ డిఎస్సి కోసం వెయిట్ చేయవలసినటువంటి సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు టెట్ ఎక్కడ తీసుకుంటున్నా పర్లేదు. టెట్కు నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పిన, ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు టెట్ కోసము టైం స్పెండ్ చేయకూడదు అండి. వీళ్ళు ర్యాంక్స్ టాప్ ర్యాంక్స్ కొట్టిరంటే వీళ్ళంతా లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళే. సో ఇక్కడ బయోసైన్స్ ఈ అభ్యర్థి, సో ఇతని పేరు శివానందరెడ్డి గారు అని, టెట్ కూడా బాసరా ఇన్స్టిట్యూట్కి వచ్చే లాంగ్ టర్మ్ దాదాపు 6 to 8 months మా దగ్గర ఉండి సుమారుగా టెట్ ఒక 3 నుంచి 4 నెలలు 3 నెలలు టెట్ తీసుకున్నాడు. తర్వాత గురుకులాలు నేను దాదాపు సుమారుగా 5 months చెప్పొచ్చు ఆ బ్యాచ్. ఎందుకంటే జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది, ఆ జనరల్ స్టడీస్ పేపర్కే 2-3 నెలలు టైం పడుతుంది కాబట్టి దాదాపు సుమారుగా 6 నెలల కోచింగ్ ఉండొచ్చు అతను నాకు తెలిసి. సో ఇలా ఒక 1 year వాళ్ళు బాసరా ఇన్స్టిట్యూట్ని నమ్ముకొని ఇవాళ హైదరాబాద్లో వాళ్ళు కోచింగ్ తీసుకొని ఉన్నారు కాబట్టి ఇవాళ టాప్ ర్యాంక్స్ కొట్టగలిగారు. అందులో మంచి సబ్జెక్ట్ ఇస్తాం కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నేను ఇస్తున్న సబ్జెక్టుని బట్టే నేను చెప్తున్నా. నేను ఒక స్టూడెంట్స్ని ఎస్టిమేట్ చేయగలుగుతా. ఇలా ఫిజికల్ సైన్స్ బ్రాంచ్లో నేను 90% ఉద్యోగాలు ఎందుకు వస్తాయని చెప్తే అందరు చదివే వాళ్ళే ఉండరు, అందులో కొందరు డల్ స్టూడెంట్స్ కూడా ఉంటారు కాబట్టి చెప్తున్నా. వాళ్ళు కూడా పికప్ అవుతారు, లాస్ట్కి వచ్చే వరకు వాళ్ళు కూడా వీళ్ళని చూసి పికప్ అవుతారు. సో ఇంకొకటి రెండవది, మనం ఆన్లైన్ చాలామంది అభ్యర్థులు ఆన్లైన్ చేయండి సార్ అంటున్నాము. ఆన్లైన్ కూడా ఖచ్చితంగా నేను మళ్ళీ చెప్తున్నా, ఆన్లైన్ కూడా ఇంకొక 15-20 డేస్లో మేము ఆన్లైన్ కూడా ఇస్తున్నాం. కానీ ఆన్లైనే ఆఫ్లైనే. ఆన్లైన్లో అంతా
ఉండదు. ఎందుకంటే ఆఫ్లైన్లో ఉన్నంత సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, సబ్జెక్టు డెప్త్ కావచ్చు, అంత మనము ఆఫ్లైన్లో ఇచ్చినంత ఆన్లైన్లో ఉండదు. కాబట్టి వీలైన ప్రతి అభ్యర్థి కూడా మీరు ఆఫ్లైన్కు రండి. సో ఆఫ్లైన్కి వస్తే ఎక్కువ మీకు సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. నేను మళ్ళీ చివరిగా ఒక్కటే చెప్తున్నా, మీకు ఈ స్కూల్ అసిస్టెంట్లో ఇంటర్మీడియట్ సిలబస్ చాలామంది అభ్యర్థులు ఇంటర్మీడియట్ సిలబస్ చాలా తక్కువగా చదువుతున్నారు. బయట ఎక్కడున్నా ఆ స్కూల్ లెవెల్ వరకే ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుంది. ఇంటర్మీడియట్ సిలబస్ కీ రోల్ పోషిస్తుంది. ఏ అభ్యర్థి అయితే స్కూల్ లెవెల్ వరకు అందరూ చదవగలుగుతారు, ఎవరైతే ఇంటర్మీడియట్ బిట్లు చేయగలుగుతారో వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి. అది మ్యాథ్స్ అయినా, అది బయోసైన్స్ అయినా, ఫిజికల్ సైన్స్ అయినా, ఇంకే సబ్జెక్ట్ అయినా. కాబట్టి సో నేను ఈ 2 సబ్జెక్టుల గురించి చెప్తున్నా. ఇంటర్మీడియట్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. మీరు ఇంటర్మీడియట్ ఎంత డెప్త్ చదివితే స్కూల్ సిలబస్ మీద అంత గ్రిప్ వచ్చేస్తుంది. కాబట్టి ఈ ఇంటర్మీడియట్ మీద మనము సపరేట్గా మనం ఒక ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే మీకు ఇంటర్మీడియట్ సిలబస్ టచ్ లేకుండా మేము స్కూల్ అసిస్టెంటే కొడతాము అంటే అది భ్రమ. ఎందుకంటే మళ్ళొక తప్పు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి సో మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందే 1కి 4 సార్లు ఆలోచించండి. ప్రశ్నపత్రం లాస్ట్ ప్రీవియస్ పేపర్ ఎలా ఉంది, సో వాటిలో అనాలిసిస్ ఎలా ఉంది, ఎంత డెప్త్గా వస్తుంది అనేది ఆలోచించండి. నేను ఫైనల్గా ఒక అష్యూరెన్స్ ఇస్తున్నా, నా దగ్గరకు వచ్చిన ప్రతి అభ్యర్థికి డిఎస్సి కావచ్చు, అది గురుకుల మోడల్ స్కూల్స్, టీజీటీ కావచ్చు, పీజీటీ కావచ్చు, ఏదో ఒక ఉద్యోగము కొట్టుకొనే వెళ్తారు. అందుకే సక్సెస్ రేట్ అనేది ఇలా గుంటూరు బాసరలో 90% సక్సెస్ రేట్ ఇవ్వడానికి నేను చూస్తాను. ఎందుకంటే 100% నేను వస్తుంది అంటే అది ఎక్కువ అయిపోతుంది. కాబట్టి మ్యాక్సిమము ఇక్కడ నేను 70-80% కూడా నేను ఇచ్చిన రోజులు ఉన్నాయి. కాబట్టి ఒక 90% స్ట్రెంత్. ఎందుకంటే మనం ఎంతమంది ప్రిపేర్ అవుతున్నా, ఎన్ని పోస్టులు ఉన్నా, సో మన దగ్గరకు వచ్చినటువంటి స్టూడెంట్సే మెరిట్లో ముందుంటారు. కాబట్టి అందుకే నేను నా భరోసాతోటి చెప్పిస్తున్నా. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ తోటి 90% వీళ్ళు ముందు వరుసలు ఉంటారు. ఇంతకంటే గొప్ప క్వాలిటీ ఎడ్యుకేషన్ మీకు ఎక్కడ రాష్ట్రంలో కూడా సాధ్యం కాకపోవచ్చు. అలాంటి క్వాలిటీ ఇస్తున్నా కాబట్టి సో నాకు సక్సెస్ రేట్ ఉంటుందని నేను గర్వంగా చెప్పగలుగుతున్నా. సో కాబట్టి ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ బాసరా ఇన్స్టిట్యూట్.